ఏపీ ఎస్ఐడిసి ఉద్యోగుల జీతాల కోసం మంత్రి పూతరేకుల రామానాయుడు గారిని వేడుకుంటున్నారంట. 10-11 నెలల నుంచి ఇప్పటివరకు వాళ్ళకి జీతాలు రావడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే 10 నెలలు, అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులకి 11 నెలల నుంచి జీతాలు రావడం లే. వాళ్ళు ఏ విధంగా బతకాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఏంటి, ఒకవేళ వాళ్ళు ఈఎంఐలు ఏమైనా ఉంటే వాళ్ళు కట్టుకునేది ఎట్లా, లోన్ ఏమైనా తీసుకుంటే వాళ్ళు కట్టేది ఎట్లా? 10-11 నెలలు అంటే ఆషామాషినా? ఒక నెల జీతం రాకపోతేనే గగ్గోలు పెట్టే ఉద్యోగ మేధావులు మరి వీళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 10-11 నెలల నుంచి జీతాలు రాకపోతే మరి ఆ యూనియన్స్ అంతా కూడా ఏం చేస్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు. కనీసం 15,000 జీతం తీసుకునే అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం. ఆ పూతరేకుల రామానాయుడు గారిని వేడుకుంటున్నారంట, కాళ్ళు పట్టుకుంటున్నారంట. అయినా కానీ ఇప్పటివరకు ఆయన కళ్ళు కూడా తెరవలే. ఈ సంస్థ 1047 మందికి పైగా ఎత్తిపోతల పథకాల కింద దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఆయా ఎత్తిపోతల పథకాలు మనుగడ ప్రమాదంలో కూడా పడింది. ఇప్పటివరకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీ ఎస్ఐడిసిని ఇరిగేషన్లో విలీనం చేయాలని చెప్పేసి సూచించిన ఆ ఫైల్ పక్కన పెట్టేశారు. రామానాయుడు గారిని కలిసినా ఫలితం లేకుండా పోయింది. కొంతమంది ఉద్యోగాలు వదిలేసి సైలెంట్గా ఏదో ఇంకా వాళ్ళకి తగిన ఉద్యోగాలు కూడా చూసుకుంటున్నారట. ఎంత దారుణం! గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీతాల సమస్య రాకుండా ఏపీ ఎస్ఐడిసి సంస్థను ఇరిగేషన్లో విలీనం చేసుకోండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ఫైల్ ఇప్పుడు పక్కన పెట్టేసి ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎన్నోసార్లు జలవనరుల శాఖ మంత్రులు మన నిమ్మల రామానాయుడు గారిని కలిసి విన్నవించినా చూస్తాంలే, చేద్దాంలే, బడ్జెట్లో పెడతాంలే అని చెప్పేసి చెప్పడమే కానీ ఎటువంటి న్యాయం ఇప్పటివరకు జరగలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొంతమంది ఉద్యోగాలు మానేసి వాళ్ళ బతుకులు ఇంకేం చెప్తాం, ఇంకా మానేసి వాళ్ళంతా వేరే పని కూడా చూసుకుంటున్నారు. అయినా కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం అయితే లేదు. రెగ్యులర్ అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి మంత్రి నిమ్మల రామానాయుడు గారిని వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. మరి ఇంకెవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధల్ని? ఎవరికి విన్నవించుకోవాలి వాళ్ళ బాధల్ని? మరి ఈ కూటమి ప్రభుత్వం దాని గురించి ఆలోచన చేస్తుందా అంటే అదొక ప్రశ్నార్థకమే. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకంతా కూడా ఆ పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పటికైనా సరే నిమ్మల రామానాయుడు గారు కొంచెం కళ్ళు తెరిచి వాళ్ళని ఆదుకుంటే మంచిది అవుతుంది. లేకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన వాళ్ళు అవుతారు.